హలో అండి, నేను డాక్టర్ సహజ. సో కోవిడ్ కేసెస్ రైజ్ అవుతున్నాయి, ఏమన్నా అలార్మింగ్ సిచ్యువేషన్ రాబోతుందా అని కన్సర్న్ అవుతున్నారు. ఎస్, కోవిడ్ కేసెస్ రైజ్ అవుతున్నాయి, బట్ 99% మంది సేఫ్గా డిశ్చార్జ్ అవుతున్నారు వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. సో మనం వర్రీ అవ్వాలా? కొంచెం సేఫ్గా అవేర్నెస్ పెంచుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. అట్లా అని పానిక్ అవ్వద్దు. లైక్ ఏదో అయిపోయింది, నేను ఇప్పుడు అడ్మిట్ అయిపోతా, కాంప్లికేషన్స్ అయిపోతున్నాయి అని పానిక్ అవ్వకండి. జస్ట్ ఫ్లూ లైక్ ఇల్నెస్ అంటే లైక్ రెస్పిరేటరీ మైల్డ్ కోల్డ్, కాఫ్, ఫీవర్, బాడీ పెయిన్స్ లైక్ ఎనీ వైరల్ ఇల్నెస్ లాగానే కోవిడ్ ప్రజెంట్ అవుతుంది. ఏం చేయాలి అంటే ఆల్రెడీ మీ ఆఫీస్లో కానీ, మీ చుట్టుపక్కల కానీ, మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా ఆల్రెడీ దగ్గు, జలుబు, తుమ్ములు ఇట్లా ఏమన్నా ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళ నుంచి సేఫ్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి. వీలైతే మాస్క్ పెట్టుకోండి ఇంట్లో కూడా. పిల్లలు, పెద్దవాళ్ళు, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు అనుకుంటే వాళ్ళ నుంచి దూరంగా ఉండండి, వేరే రూమ్లో ఉండడం అదో. అండ్ ఖచ్చితంగా శానిటైజ్ చేసుకోండి. దగ్గు, స్నీజింగ్ అవన్నీ కూడా ఇట్లా చేయకుండా కాఫ్ ఇంటు యువర్ ఎల్బో. ఇది మనం కోవిడ్ అప్పుడు బాగానే ఫాలో అయినాము, బట్ సమ్హౌ లాస్ట్ 2-3 years నుంచి వి ఫర్గాట్ టు ఫాలో దోస్ ప్రోటోకాల్స్. సో ఇట్స్ టైమ్, ఎవ్రీ మాన్సూన్ సీజన్ ఇప్పటి నుంచి మళ్ళీ అంటిల్ వింటర్ తగ్గే వరకు ఫాలో దీస్ సేఫ్ ప్రికాషన్స్.